బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. మీరు నేను చేసినటువంటి వీడియోస్ వల్ల చాలామంది అప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉంటారు. గ్రేట్. ఎందుకంటే అప్పుడైనా సరే వాళ్ళు రిలీజ్ అవుతారు. సో నేను చేయాల్సింది చూడాల్సింది చాలా ఉంది అని చెప్పేసి. కానీ మోటివేషన్ రెగ్యులర్గా ఉంటుందా అని అంటే కొద్ది రోజులు ఆగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా థాట్స్ అన్నీ చేంజ్ చేసేస్తూ ఉంటాయి మనిషిని. అంటే మెంటల్లీ ఒకటి చేయాల్సింది ఇంకొకటి, అంటే స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి వర్షాకాలం, ఎండాకాలం, అలా చలికాలం ఏ విధంగా ఉంటుందో ఆ చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా వీడియో చూసినంతసేపు బాగానే ఉంటుంది, దాని తర్వాత పోతూ ఉంటుంది. కానీ అది ఎప్పుడూ ఉండకూడదండి మనిషికి. ఎందుకు అని అంటే మన వీడియోస్ ఉంటాయి కాబట్టి రిపీటెడ్గా చూసుకోవడానికి ఉంటుంది. కానీ అలా కాదు, సెల్ఫ్ మోటివేషన్ అనేది రెగ్యులర్గా మనిషి బాడీలో ఉండాలి. అది ఉంటేనే లైఫ్లో ఏదన్నా అడాప్ట్ చేసుకోవడానికి కానీ, లేదంటే బిల్డ్ చేసుకోవడానికి, లేదా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సెల్ఫ్ మోటివేషన్ మనకు మనమే ఎక్కువ రోజులు ఉంచుకొని చేసుకునే విధంగా ఏమైనా ఉంటుందా? అది పాసిబుల్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇజ్ ఇట్ పాసిబుల్, ఇజ్ ఇట్ ప్రాక్టికల్? డెఫినెట్లీ పాసిబుల్ అనే చెప్తా నన్ను అడిగితే. హౌ అనేది చెప్పడానికి, ఈ మోటివేషన్ అనే ఒక పదం మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేశారండి. ఈజ్ ఇట్ పాసిబుల్ టు మోటివేట్ అవర్ సెల్ఫ్? మీరు అడిగిన సెల్ఫ్ మోటివేట్, ఇది రియల్గా కుదురుతుందా అని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక రీసెర్చ్ చేశారు. ఒక ఆయన మీద రీసెర్చ్ చేశారు. అదేంటి అనేది నేను చెప్తా. ఆయన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని నేను ఎగ్జాంపుల్గా, మీరు అంటే మీరు లేదా మీ ద్వారా ఆడియన్స్ ఎవరైనా మిమ్మల్ని ఆల్మోస్ట్ ఒక చీకటి గదిలో కూర్చోబెట్టి, ఆల్మోస్ట్ చీకటి గది, మాట్లాడటానికి ఎవరు వ్యక్తులు లేరు, చదవటానికి న్యూస్ పేపర్ లేదు, చూసుకోవటానికి మొబైల్ లేదు, మీరు ఒక్కళ్ళే, ఏమీ లేదు, టైంకి తిండి పెడతారు, మంచినీళ్ళు ఇస్తారు, తిండి కూడా మీకు ఇష్టమైంది పెడతారన్న గ్యారంటీ అయితే లేదు, ఆల్మోస్ట్ చీకటి గది. ఇది పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్లో, ఇటువంటి ఎన్విరాన్మెంట్లో మీరు అంటే మీ ద్వారా నేను ఆడియన్స్ని అడుగుతున్నా, 2 నిమిషాలు ఉండగలుగుతామా? నేనైతే పోతాను సార్. 2 నిమిషాలే కష్టం అంటున్నారు సరే, సగం చీకటి చూస్తేనే సగం అయిపోతాను. 2 నిమిషాలు. మై డియర్ ఫ్రెండ్స్, కెన్ యూ స్టే 2 minutes, 2 hours? మేబీ 2 నిమిషాలు, 2 గంటలు, మేబీ కొంతమందికి మేబీ 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అని అంటే ఏదో కొంచెం బేర్ చేస్తాము, బేర్ చేయొచ్చు. గట్టిగా ఉంటాం 15 నిమిషాలు. 15 నిమిషాలు చుట్టూ చీకటి. 2 వారాలు ఏంటి సార్? 2 సంవత్సరాలు. కానీ ఒక వ్యక్తి అటువంటి సిచ్యువేషన్లో 1 కాదు, 2 కాదు, 3 కాదు, 27 సంవత్సరాలు గడిపాడు. 27 సంవత్సరాలు. ఆ ప్రదేశం నుంచి 27 సంవత్సరాల తర్వాత బయటికి రాగానే సౌత్ ఆఫ్రికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఎస్, యువర్ గెస్ ఈజ్ రైట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రేటెస్ట్ లెజెండరీ లీడర్ ఆఫ్ ఆల్ టైమ్, సర్ నెల్సన్ మండేలా. 27 సంవత్సరాలు ఆయన్ని జైల్లో పెట్టారు. 27 సంవత్సరాలండి. ఆయన సౌత్ ఆఫ్రికాలో అపార్థిడ్ అనే దాని మీద మూమెంట్ మొదలుపెట్టారు. అపార్థిడ్ అంటే వైట్ అండ్ బ్లాక్ రేసిజం మీద, నల్లవాళ్ళు నల్లవాళ్ళని తక్కువగా చూడటం కాదు, మనం అందరం ఒకటే అని చెప్పి, మనకు గాంధీజీ అలానో సౌత్ ఆఫ్రికా వాళ్ళకి నెల్సన్ మండేలా గారు అలా. ఆయన లేనిపోని ఇదంతా సృష్టిస్తున్నాడు, ప్రజల్ని చైతన్యపరుస్తున్నాడు అని ఆయన జైల్లో పెట్టారు. ఆయన ఇంతే కంటిన్యూ అయితే, దేశానికి ప్రెసిడెంట్ అయితే, ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి బాగోదు అని చెప్పి ఆయన్ని జైల్లో పెట్టారు. 1 కాదు, 2 కాదు, 27 సంవత్సరాలు. అయినా ఆయన మోటివేషన్ తగ్గదు. ఆయన మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే, నెల్సన్ మండేలా గారిని అడిగారు, ఎలా మీరు ఇప్పుడు నన్ను ఎట్లయితే అడుగుతున్నారో, 27 సంవత్సరాలు నీ మోటివేషన్ ఎట్లా పడిపోకుండా ఉంది? నేను బయటికి రావాల్సిందే, ఎప్పుడు వచ్చినా నేను నా కంట్రీకి సర్వ్ చేస్తా అన్న మోటివేషన్ ఎలా ఉంది? ఆయన అన్నారు, ఈ 27 సంవత్సరాలు నన్ను జైల్లో పెట్టడం వల్ల నా దేశానికి నేను ఎలా సేవ చేయాలి అని నేను ప్లాన్ చేసుకున్నా హాయిగా. ఆయన మాటిన్న తర్వాత మోటివేషన్కి ఒక డెఫినేషన్ ఇచ్చారండి సైకాలజీలో. మోటివేషన్ అనే పదంలో మోటివ్ అనే పదం దాగుంది. మీ మోటివ్ ఏంటి? అదే మీ మోటివేషన్కి కారణం. మీరు ఏ పనైనా చేయండి, ఆ పని చేయటానికి మోటివేషన్ ఉండాలి అంటే మీ మోటివ్ ఏంటి? అది ఎంత పెద్దగుంటే
మోటివేషన్ అంత పెద్దగా ఉంటుంది, అంత ఎక్కువసేపు ఉంటుంది. నెల్సన్ మండేలా గారి జీవితంలో అయితే మోటివ్, సింగిల్ మోటివ్, ఆఫ్రికా బాగుపడాలి. ఆయన లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఏం చేసినా, కావాలంటే ఆయన స్పీచెస్ వినండి, ఆయన స్పీచెస్లో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పినవి చాలా తక్కువ. ఫస్ట్ పట్టుకోగానే ఆఫ్రికా ఆఫ్రికా ఆఫ్రికా, ఫస్ట్ ఆయన మైండ్ నోట్లో నుంచి వచ్చిన ఫస్ట్ పదం ఆఫ్రికా. గుడ్ మార్నింగ్ లేదు, గుడ్ ఈవినింగ్ లేదు. యూఆర్ గెటింగ్ ఇట్? మోటివ్ ఏంటి? యూజువల్గా దగ్గర ఒక 80% మందికి ఈ రోజుల్లో మోటివ్ ఏంటయ్యా అంటే డబ్బు సంపాదించడం. నేను తప్పు అనట్లే, సంపాదించొద్దు అని నేను అన్ను. మన వేదాలు చెప్తున్నాయి, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. మనం పూజలో అదేగా సంకల్పం చెప్పేది. అర్థం అంటే ఏంటి? డబ్బేగా. అంటే డబ్బు సంపాదించమనే చెప్తుంది కదా. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అదే ప్రైమరీ మోటివ్ అయింది. ఎస్, ఎప్పుడైతే ప్రైమరీ మోటివ్ డబ్బు సంపాదించడం అయిందో, నెలలో ఓన్లీ ఒక్కరోజే హ్యాపీ, ఒక్కరోజే మోటివేషన్, విచ్ ఈజ్ ఎ శాలరీ డే. మిగతా రోజులంతా శాలరీ కాదు, స్లేవరీ. హయ్యర్ ద మోటివ్, మోర్ ద మోటివేషన్. ఇందాక మీరు అన్నారు, ఈ వీడియోలు చూడటం, లేకపోతే సెషన్స్ అటెండ్ అవటం, లేకపోతే బుక్స్ చదవటం, కొన్ని రోజుల తర్వాత మోటివేషన్ పడిపోతుంది. డెఫినెట్లీ పడిపోతుంది. మీరు ఒక బ్రేక్ఫాస్ట్ చేసి 10 రోజులు ఉండగలుగుతారా ఒకే బ్రేక్ఫాస్ట్తో? ఆ ఫుడ్ అనేది బాడీకి ఎనర్జీ ఇస్తుంది. మోటివేషన్ అనేది మెంటల్ ఫుడ్. రోజు వీక్లీ ఇవ్వాల్సిందే. ప్రాబబ్లీ స్టార్టింగ్ బయట నుంచి స్టార్ట్ అవ్వచ్చు, కానీ నెల్సన్ మండేలా గారి జీవితంలో లోపల నుంచి ఎలా స్టార్ట్ అయిందంటే, ఆ మోటివ్ అనేది ఎప్పుడైతే డిఫైన్ చేస్తామో, అది ఎంత ఇంటెన్సిఫైగా ఉంటుందో అంత మోటివేషన్ ఉంటుంది. ఆయన మోటివేషన్కి ఎమోషన్ యాడ్ చేసుకున్నారు. అబ్సల్యూట్లీ. ఇంటెన్సిఫై అంటే అర్థం ఏంటంటే, మీరు చిక్కటి పాలతో టీ పెట్టుకొని తాగండి, చాలా టేస్టీగా ఉంటుంది. పాలల్లో నీళ్ళు కలిపితే నీళ్లు కలిపిన కొద్దీ డైల్యూట్ అవుతూ ఉంటుంది. ఆ చిక్కదనాన్ని నేను ఇంటెన్సిటీ అంటున్నా. మన మోటివ్ ఎప్పుడు డైల్యూట్ అవుతుందంటే, మన భయాలతో, మన డౌట్లతో మన మోటివ్ డైల్యూట్ అయిపోతుంది. మనీ ఎర్నింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ బ్యాడ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎర్నింగ్ షుడ్ బి అట్లీస్ట్ అవర్ సెకండరీ గోల్, నాట్ ప్రైమరీ. ప్రైమరీ షుడ్ బి సంథింగ్ ఎల్స్. మీరు చేస్తున్న పని ఓన్లీ మనీ ఎర్నింగ్, మోటివేషన్ won't last long. I will give you one more example. కర్ణాటకలో హసన్ అనే ఒక డిస్ట్రిక్ట్లో భార్య భర్త పిల్లగాడు బండి మీద వెళ్తున్నారు. ఒక అటవీ ప్రాంతంలో, రూరల్ ఏరియాలో ఉన్నట్టుండి చిరుతపులి అటాక్ చేసింది. చిరుతపులి అటాక్ చేస్తే బండి పడిపోయారు. భర్త ఇటువైపు పడిపోయాడు, భార్య పిల్లగాడు అటువైపు పడ్డారు. చిరుతపులి వాళ్ళని పోయి చంపబోయింది. ఈ భర్త చూస్తే బక్కగా ఉన్నాడు, చేతిలో ఏ ఆయుధాలు లేవు. కానీ ఈ భర్త లేచి చిరుతపులిని భయపెట్టలేదు, చిరుతపులి మీద పడి చిరుతపులిని బేర్ హ్యాండ్స్తో చంపేశాడు. ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఈ ఇన్సిడెంట్ జరిగింది హాసన్లో. నా క్వశ్చన్ ఏంటంటే, పులండి అది. అవును, బొద్దింకను చూసి భయపడతాం, అది చిరుతపులి. అట్లాంటిది ఈ వ్యక్తి దూకి పులిని చంపే శక్తి ఆ చేతుల్లోకి ఎట్లొచ్చింది? అంత మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? కమ్స్ ఫ్రమ్ మోటివ్. నా భార్య, నా బిడ్డ నేను కాపాడుకోవాలి. దట్ ఈస్ ద మోటివ్. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఈజ్ యువర్ మోటివ్? మీ మోటివ్ గనక ఇట్ ఈస్ హైలీ ఇంటెన్సిఫైడ్, it's very powerful. If not, every day you will go, your energies will go down very, very fast. So number 1, yes, self motivation is possible. First answer to that, find out the motive. మీరు చేస్తున్న వర్క్కు మోటివ్ ఏంటి? ఇది ఒక ఆన్సర్. సైకాలజీ ప్రకారంగా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక పని చేయడానికి మోటివేట్ అవుతున్నా, ఇంకొక పని చేయటానికి నేను డిమోటివేట్ అవుతున్నా. ఇక్కడ నన్ను మోటివేట్ చేస్తుంది, ఇక్కడ నన్ను డిమోటివేట్ చేస్తుంది నా బ్రెయినే కదండి. అంటే హ్యూమన్ బ్రెయిన్కి మోటివేట్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు, డిమోటివేట్ చేయాలంటో ప్రాసెస్ ఏంటో తెలుసు. దాన్ని మేము డీకోడ్ చేసాం రీసెర్చ్ ద్వారా. అది మా దగ్గర నుంచే నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఏదైనా ఒక ఇన్సిడెంట్ తీసుకోండి, మీరు హైలీ మోటివేటెడ్గా చేసే పని ఏమన్నా ఉందా?
ఆర్ అంతకుముందు పాస్ట్లో మీరు ఎప్పుడైనా హైలీ మోటివేట్ అయ్యి ఏమన్నా పని కంప్లీట్ చేశారా? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ పని చేసేటప్పుడు మీ 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 మైండ్లో థాట్ ప్రాసెస్ ఏంటి అనేది ఒక్కసారి గమనించండి. ట్రిగర్ పాయింట్ ఎక్కడ మొదలైంది, ఏ విజువల్స్ మీ మైండ్లో రన్ అయినాయి, మీ మెంటల్ రిప్రజెంటేషన్ ఎలా జరిగింది ఒక్కసారి గనక చూస్తే నెక్స్ట్ మళ్ళీ దేనికి మోటివేషన్ కావాలన్నా అది మీకు ఉపయోగపడుతుంది. అదే ప్రాసెస్ వీ నీడ్ టు కంటిన్యూస్లీ డూ, దట్స్ ఇట్. సో ఒకటి సైకాలజీ పరంగా దేర్ ఈస్ అ వే, right? If anytime you attend the programs you can learn. If not, find out what is your motive. Higher the motive, better the motivation. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.